బాబు 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 ఏంటి మళ్ళీ వచ్చారు? బాబుని కలవాలి. ఏ బాబు? నాగబాబా, చంద్రబాబా? మా బాబు. మీ బాబు అయితే మీ ఆవిడని అడుగు, లేదా మీ అమ్మని అడుగు. గూగుల్ స్టార్ గజిబిజి బాబు కావాలి. ఇదిగో ఇంకోసారి బాబు బాబు అని వచ్చారంటే న్యూసెన్స్ కేసు పెట్టి పోలీసులతో అరెస్ట్ చేపిస్తా. 101 సెక్షన్. బాబుని కలవడానికి మేము జైలుకి వెళ్ళడానికైనా రెడీ. రాజమండ్రి జైలుకి వెళ్తా, చర్లపల్లి జైలుకి వెళ్తా. కాదు కూడదు అంటే తిహార్ జైలుకైనా వెళ్తా. అది కూడా కుదరదు అంటే అండమాని జైలుకి వెళ్తా. వెళ్ళి మా బాబుని రక్షించుకుంటా. మాకు బాబు ముఖ్యం, బాబు భవిష్యత్తు ముఖ్యం. వీడి బాబు ప్రేమ మీద బాంబు పెట్టి బ్లాస్ట్ అయ్యా. యాదవ్ సంత బాబు 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 బాబు. మన ఇంట్లో మనకు ప్రైవసీ లేకుండా అయిపోయింది. నిజమేనండి. వీళ్ళ వరస వాలకం చూస్తూ ఉంటే మీరు చెప్పింది నిజమే అనిపిస్తోంది. నిజమైన సినిమా వాళ్ళు ఇంత హడావిడి చేయరు. వీళ్ళు నిజంగా నకిలీ వాళ్లే. కరెక్టేనే. బాబు 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 మీరేంటి, మీ రేంజ్ ఏంటి? మీరు కాయగూరలు తరగడమా? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది బాబు, తరుక్కుపోతుంది. అది వాడి డ్యూటీ. నీగుంటే తరుక్కుపోతే కూరగాయలు నువ్వు తరుగు, జీతం ఎత్తా. ఇందాకేమన్నావు? మా మీద న్యూసెన్స్ కేసు పెట్టి పోలీసులతో మమ్మల్ని తరిమి కొట్టేస్తానన్నావు కదా. ఇప్పుడు చెప్తున్నా విను. రేపు పొద్దున మా బాబు హీరో అయిన తర్వాత ఏ పోలీసులతో మా మీద కేసు పెట్టిస్తానన్నావో అదే పోలీసులతో నిన్ను లాగి అవతల పడొస్తా. అలా ఎర్రి మొక్కలు చూస్తారేట్రా? బాబు గొడుగు పట్టండి, నువ్వు ఫ్యాన్ పట్టు. బాబు ఈ వేళ నుండి మీరు కాయగూరలు తరగడం, ఇల్లు ఓడవడం, అంట్లు తోవడం, బట్టలు తోవడం ఇలాంటివి ఏమి చేయొద్దు. అలాంటప్పుడు పని మానేస్తాడండి. రేపు బాబు షూటింగ్ స్టార్ట్ అయ్యాక పని మానేస్తాడండి. ఇలాంటి పనులు 20, 40, 100 మంది బాబిట్లో పనిచేస్తారండి. బాబు కోసం ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోయిన్లు ఎదురు చూస్తూ ఉంటారు. బాబు ఎప్పుడు బయటకు వస్తాడా, బాబుకి ఎప్పుడు జిందాబాద్ కొడదామని ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారండి. నిజమే గురుగారు, నిజమే. నేను నంబర్ 1 స్టార్ అయినొచ్చు, నా కోసం 100 మంది వెయిట్ చేస్తుండొచ్చు. అబ్బో, కానీ ప్రస్తుతం నేను ఇంట్లో పనోడుగా నా డ్యూటీని చెయ్యాలి కదండి. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. వెయిటింగ్ అంటే గుర్తొచ్చింది బాబు. రేపు బాంబే నుండి హీరోయిన్ ఫ్లైట్ లో వస్తుంది బాబు. వెయిటింగ్ అంటే హీరోయిన్ ఫ్లైట్ లో వస్తుందంటాడేంటి? ఏంటి, హీరోయిన్ బాంబే నుంచి వస్తుందా? అది సెకండ్ హీరోయిన్. మరి ఫస్ట్ హీరోయిన్ వెస్ట్ ఇండీస్ నుంచి వస్తుందా? అమెరికా నుంచి వస్తుంది. అమెరికా నుండా? నువ్వేం అంత ఫీల్ అవ్వ మాకురా. అమెరికాలో తెల్ల తొక్కోళ్లే కాదు, నీలా నల్ల తొక్కోళ్ళు కూడా ఉంటారు. ఈ గజిబిజిగాడు ఎక్కడున్నాడో ఏమిటో. ఏరా పొద్దున్నే వంట చేయకుండా ఎక్కడ చచ్చా? నిన్నే చెప్పాను కదా అమ్మగారు, నాకు హీరోయిన్ తో ఫోటో షూట్ ఉందని. మీకు అన్నట్టు ఇంకో విషయం చెప్పాలి. ఏంటది? తొందరలోనే నా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఆ లోపు మీరు వేరే పనులను చూసుకోండి. అయ్యగారు, మీరు నాకు తొందరగా డబ్బులు ఇచ్చేస్తే నేను అంతకంటే తొందరగా షూటింగ్ స్టార్ట్ చేసుకుంటా, అంతకంటే తొందరగా హీరోయిన్ అయిపోతా. ఇవాళ సాయంత్రానికల్లా నా డబ్బులు నాకు అరేంజ్ చేయండి. ఒరేయ్, నువ్వు నా తమ్ముళ్ళు అంటాడురా, అది నీ పొలం అమ్మగా వచ్చిన డబ్బులురా. రేపు నీకు పెళ్ళైతే ఇల్లు కట్టుకోవడానికి పనికొస్తుందని మీ అమ్మా నాన్న వాళ్ళు నా దగ్గర దాచిపెట్టిన డబ్బురాది. ఇదిగో ఆ సినిమా వాళ్ళు మోసగాళ్ళ ఉన్నారు, వాళ్ళ నమ్మకం. నిజంగా మీరు నన్ను మీ సొంత మనిషి అనుకుంటే ఇమ్మీడియట్ గా నా డబ్బు నాకు ఇచ్చేయండి. అయినా నేనేదో మిమ్మల్ని అప్పడుతున్నట్టు అంత ఫీల్ అవుతారేంటి? నా డబ్బే కదా నేను అడుగుతున్నది. నిజంగా మీరు నేను బాగుపడాలని కోరుకుంటే మీరు ఇలా మాట్లాడరు. ఒరేయ్, నువ్వు బాగుపడాలని కోరుకున్నాం కాబట్టి నువ్వు చెడిపోకూడదని ఇలా మాట్లాడుతున్నావు. చూడండి, రేపట్లోగా నా డబ్బు నాకు ఇవ్వకపోతే ప్లగ్ లో వేలు పెట్టి స్విచ్ చేసి చస్తాను, లేదా ఫ్యాన్ కి అమ్మగారు చీర కట్టి ఊరేసుకొని చచ్చిపోతాను. ఆ తర్వాత మీ ఇష్టం. వాళ్ళని చూస్తే పచ్చి మోసగాళ్ళ ఉన్నారు. ఆ హీరోని చూస్తే ఓ జూనియర్ ఆర్టిస్ట్ కంటే అధ్వానంగా ఉంది. వీడేమో డబ్బిస్తారా చస్తారని కూర్చున్నాడు. ఏమనంటే ఊరేసు చస్తానంటున్నాడు. ఎంత చెప్పినా ఏం చెప్పినా వాడి బుర్రకేకి చావట్లేదు వేధవకి. మనం చెప్పాల్సింది చెప్పాం, వినకపోతే ఆడి కర్మ.
మోసపోయేవాడిని ఎవడు బాగు చేయలేడు, బాగుపడేవాడిని ఎవడు మోసం చేయలేడు. మనం చేసేదేముంది, ఆ డబ్బులు అడిగి ఇవ్వడం తప్ప. రేపే ఆ డబ్బులు అడిగిచ్చేసేయండి. అది కాదరా, నాకు మీరెంతో వాడు అంతే. వాడు చూస్తూ చూస్తూ తప్పు చేస్తుంటే మనం ఎలా ఊరుకోగలం? చూడండి మావయ్య, మనం వాడి గురించి మంచిగానే ఆలోచిస్తున్నాం, కానీ వాడు మన గురించి చెడుగా అనుకుంటున్నాడు. రేపు నిజంగానే వాడు అన్నంత పని చేసి ఏ బిల్డింగ్ పై నుంచో దూకి ఏ ఊరో వేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆ తల్లపులన్నీ మనకే చుట్టుకుంటాయి. అంతేలేరా, సినిమా పిచ్చి అనేది అలానే ఉంటది. అసలు ఈ సినిమా పిచ్చిలో పడి, ఈ సినిమా మాయలో పడి చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. సినిమా అనేది ఒక మాయా ప్రపంచంరా. అక్కడ మంచి వాళ్ళతో పాటు మాయగాలు కూడా ఉంటారు. వాళ్ళందరినీ తట్టుకొని కష్టపడి నిలదొక్కున్న వాళ్లే ఒక మెగాస్టార్ చిరంజీవి అవుతాడు, ఒక రవితేజ అవుతాడు, సూపర్ స్టార్ రజనీకాంత్ అవుతాడు. కానీ ఈ విషయాలన్నీ వాడికి తెలియట్లేదే, చెప్పినా అర్థం కావట్లేదు. ఏమో, మనం ఎందుకు అలా అనుకోవాలి? వాడే రైట్ ఏమో, మనమే రాంగ్ ఏమో. సంపూర్ణేష్ బాబు కూడా హీరో అవుతాడంటే అందరూ ఇలాగే నవ్వారు. అయినా ఆయన హీరో అవ్వలేదా, హిట్ ఇవ్వలేదా? ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక స్టేజ్ కి వచ్చాడు. ఈడు అలాగవుతాడేమో, చూద్దాం. ఎవరి రాత ఎలా ఉందో మనం ఎలా చెప్తాం? వీడు బాగుపడాలనే కదా మనం అందరం కోరుకుంటోంది. అయ్యగారికి బారెడు పొద్దెక్కినా మెలకు రావడం లేదు ఈ మధ్య. రే గజబిజి, గజబిజి, ఏంటిడు ఉలుకు పలుకు లేకుండా అలా పడి ఉన్నాడు? కొప్పతీసి అనంత పని చేశాడా? ఈ అదొకంత ధైర్యం లేదు నాన్న. ఒకవేళ ధైర్యం చేసి చచ్చిపోయినా కూడా ఈ ఎలా లేపాలో నాకు తెలుసు. ఎలారా? గూగుల్ స్టార్ గజ్బిజ్ బాబు, గూగుల్ స్టార్ గజ్బిజ్ బాబు గారు, తెల్లారింది లేవండి. మీరా? నేను ఇంకా నా ఫ్యాన్స్ వచ్చారేమనుకున్నా. ఓరీడి వేషాలు, వీడి దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి. ఏంట్రా పేపర్ మీద పిచ్చి గీతలు గీస్తున్నావు? ఇవి పిచ్చి గీతలు కాదండి, నా ఆటోగ్రాఫ్. రేపు పొద్దు నేను హీరోనై, తర్వాత స్టార్ నై, ఆ తర్వాత సూపర్ స్టార్ అయితే నా అభిమానులకి ఆటోగ్రాఫ్ ఇవ్వాలి కదా, అది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాను. యు ఎనీ నీడ్ ఆటోగ్రాఫ్? ఏడు చావలే, ఇదిగో నీ డబ్బులు లెక్క పెట్టుకో. అయ్యగారు, అమ్మగారు, చాలా థ్యాంక్స్ అండి. మీ దగ్గర పనుడుగా పనిచేసిన నేను లక్షలు సంపాదించాను. రేపు నేను పెద్ద హీరో అయితే కోట్లు కూడా సంపాదిస్తాను. మీరేం ఫీల్ అవ్వకండి, అవి కూడా మీ దగ్గర దాస్తానులే. నన్ను ఆశీర్వదించండి అమ్మగారు. సరే. అమ్మో చాలే. కొవ్వెక్కి కొట్టుకుంటున్నావురా, కానీ అన్నట్టు మర్చిపోయా, నేను వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. మీ వంట మీరే వండుకొని తిని నా కోసం కూడా తీసి పెట్టండి. ఏంట్రా గజ్బిజి? బాబు గజిబిజి బాబు, గూగుల్ స్టార్ గజిబిజి బాబు, సైట్ మ్యాన్. గురుగారు, ఇదిగోండి మీరు అడిగిన 20 లక్షలు. షూటింగ్ ఎప్పుడు మొదలెడదామండి? అబ్బా, పొద్దున్నుండి టెన్షన్ పడుతున్నానండి. దేనికి? రేపు అద్భుతమైన ముహూర్తం ఉందంట. 10,000 సంవత్సరాలకు ఒకసారి వస్తుందట. ఆ ముహూర్తానికి స్టార్ట్ చేయలేకపోతున్నానేమో అని భయపడుతున్నానండి. ఇదిగో ఈ లోపు మీరు డబ్బు తీసుకొచ్చేసరే. బాబు, మీ దగ్గర నేను డబ్బులు తీసుకున్నట్టు ప్రూఫ్ ఉండాలి కదా, ఒక్క సెల్ఫీ దిగుదాం. అబ్బా గురుగారు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? నాకు మీ మీద నమ్మకం ఉంది. అమ్మమ్మ, అలా అనొద్దు. ఈ విషయంలో నేను చాలా పద్ధతి గల మనిషినే. బాబు, రేపు షార్ప్ 9:30కి అన్నపూర్ణ స్టూడియోలో పూజ. మీరు అక్కడికి 9:15 లోపు ప్లాన్ చేసుకోండి. పూజ అయిపోగానే ప్రెస్ మీటు, హీరోయిన్ తో ఫస్ట్ షాట్. బాబు, సాయంత్రం ఏమైనా హీరోయిన్ తో మీటింగ్ ఏర్పాటు చేయమంటారేంటి? నాకు అలాంటిదే వద్దండి. మీరు సూపర్ బాబు. మీరు అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకొని హ్యాపీగా జ్యూసులు తాగుతూ రెస్ట్ తీసుకోండి. రేపు ఉదయానికల్లా నేరేడు పండులాగా నెగనెగలు ఆడుతూ మీరు లొకేషన్ కి రావాలి. అవన్నీ నేను చూసుకుంటా. రేపు పొద్దున అన్నపూర్ణ స్టూడియోలో 9:15కి. ఓకే, మీరు సూపర్ బాబు. ఆల్ ది బెస్ట్ బాబు.
పడిపోతాడు బాబు. చూసుకున్నాడు. జాగ్రత్త. అమ్మగారు, అయ్యగారు, రేపు మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియోలో నా సినిమా ఓపెనింగ్ ఉంది. మిమ్మల్ని పిలవచ్చు, కానీ అక్కడ రావాలంటే పాస్లు ఉండాలి. సో నేను హీరోను కాబట్టి నన్ను ఎవరు ఆపరు. అయినా మీరు కంగారు పడక్కర్లా. నైట్ 10 గంటలకి ఫిల్మ్ న్యూస్ లో నన్ను చూసి ఎంజాయ్ చేయండి. రేపు షూటింగ్ ఉందిగా, త్వరగా పడుకోవాలి, గ్లామర్ పెంచాలి. వస్తా. ఏమనుకుంటున్నాడు రా? ఏమైంద్రా? ఏమైంద్రా? నీ సినిమా ఏమన్నా రిలీజ్ అయిందా ఏంటి? ఒరేయ్, ఏదన్నా నువ్వు చాలా గ్రేట్ రా. పొద్దున్నే షూటింగ్ మొదలుపెట్టి 2 గంటల్లో ఫినిష్ చేసి సినిమా రిలీజ్ చేసి ఓ రికార్డ్ సృష్టించావురా. నీ పేరు గిన్నిస్ బుక్ లోకి ఎక్కడం ఖాయం. ఆ కిటికీ అమ్మ కూడా చెప్పొచ్చు కదా. పెద్దోడా, నువ్వు నోరు మొయ్. నువ్వు చెప్పరా జరిగిందేమిటో. అమ్మగారు, అయ్యగారు, మీరు చెప్పిన మాట వినుకుంటా డబ్బులు మొత్తం తీసుకెళ్ళి ఆ చేతిలో పెట్టానండి. ఆడు పొద్దునే మేకప్ వచ్చే అన్నపూర్ణ స్టూడియోకి అన్నాడండి. నేను వెళ్ళానండి పరిగెత్తుకుంటా. అక్కడికి వెళ్తే గేట్ మ్యాన్ గాడు ఈరోజు ఎలాంటి షూటింగ్ లేవు అది వెంటబెట్టి గేట్ తెచ్చాడండి. అక్కడ నుండి ఆ శ్రీరంగం గడ ఆఫీస్కి వెళ్ళానండి. అక్కడ ఆడు లేడు, ఆడ ఆఫీసు లేదు. బయట టూలెట్ బోర్డు పెట్టారండి. 9 లక్షలు మొత్తం పోయాయండి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే ఎలా అండి? నా డబ్బులు చిలక చెప్పినట్టు చెప్పాం, అయినా మా మాట విన్నావా? ప్లీజ్ చేయండి బాబు, నేను డబ్బులు పోగొట్టుకున్న బాధలో ఉన్నాను. మీరు మళ్ళీ నన్ను బాధ పెట్టకండి. సర్లేరా, చేసేదేముంది. ఏమండి, పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వండి. అయ్యగారు, మీరు అలా నవ్వకండి, నాకు భయం వేస్తుంది, నాకు బాధగా ఉంది. అయ్యగారు, రండి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దాం. అయ్యగారు, ఏమండి, వాడేదో తెలియక తప్పు చేస్తే క్షమించాల్సింది పోయి పగలబడి నవ్వుతారేమిటండి? పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి. ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళక్కర్లేదు. గజిబిజి గడి డబ్బులు ఎక్కడికి పోలేదు, బ్యాంకులో భద్రంగా ఉన్నాయి. అదంటే గారు, నిన్న మీరే కదా నా చేతిలో డబ్బులు పెట్టారు. నేను అలాగే తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టా. మళ్ళీ బ్యాంక్ లో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఓరేదవా, వాళ్ళు దొంగలని నాకు ముందే తెలుసురా. అందుకని కృష్ణానగర్ వెళ్ళి నాకు తెలిసిన ఆటో డైరెక్టర్ దగ్గర 1000 రూపాయలు ఇచ్చి ఫేక్ నోట్లు తీసుకున్నా. అవి నిజమని నమ్మి నువ్వు వాళ్ళకి ఇచ్చావు. వాళ్ళు నిజమని నమ్మి అవి పట్టు పారిపోతూ బోర్డు తిరిగేసేశారు. నీకు తెలుసు రావాలని ఎంత నాటకం ఆడారు. నన్ను క్షమించండి అయ్య గారు, ఇంకెప్పుడు మీ మాట కాదన్ను. మీరు ఎలా చెప్తే అలా వింటాను. రేయ్, సినిమా ఫీల్డ్ కి ఎవరన్నా వెళ్ళొచ్చురా, కానీ ఇలా అడ్డదారిలో కాదు, కష్టపడి వెళ్ళాలి. బుద్ధి వచ్చింది అయ్య గారు. నాకు ఇంకా సినిమాలు వద్దు, ఏమొద్దు. మీ ఇంట్లో ఉంటూ మీకు సేవలు చేసుకుంటూ బతుకుతానండి. సరే సరే, మా అందరికి మంచి ఫిల్టర్ కాఫీ పెట్టి తీసురా. అదెంత పని అండి? 5 నిమిషాలు తీసుకొస్తా. శ్రీరంగం, లవంగం, కోటేశు అనే 3 వ్యక్తులు ఖైరతాబాద్ సర్కిల్లో దొంగ నోట్లు చలామణి చేస్తూ ఖైరతాబాద్ పోలీసులకి దొరికిపోయారు. ఈ 3 గతంలో సినిమా వాళ్ళుగా చలామణి అవుతూ చాలా మందికి సినిమా ఛాన్సులు ఇప్పిస్తామని చెప్తూ మోసం చేసి డబ్బులు కాజేస్తుండేవారని మా పరిశీలనలో తేలింది. ప్రస్తుతానికి ఈ 3ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఇలాంటి వాళ్లతో పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది. అమ్మా తీసుకోండి. నూతన నటీనటులు కావాలని, సినిమా ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నారా? మీలో అద్భుతమైన టాలెంట్ దాగి ఉందని భావిస్తున్నారా? మీ టాలెంట్ కి తగిన అవకాశం రాలేదని బాధపడుతున్నారా? మీరు చింతించాల్సిన అవసరం లేదు. వెంటనే మా అడ్రస్ ని సంప్రదించండి. గజిబిజి, నీకోసమే రా యాడ్. ఫోన్ నంబర్ కూడా నోట్ చేసుకోరా. నాకే సినిమా వద్దు, ఏ నంబర్ వద్దండి, నన్ను వదలండి బాబు.